న్యూస్ టీవీ 99 కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కొత్త రాజకీయ పార్టీ పోస్టర్ ఆవిష్కరణ. సూరంపల్లి గ్రామంలో న్యూ విజన్ హై క్లినిక్ అండ్ ఆప్టికల్స్ గుడ్వే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం. దుబాక ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల సమ్మెకు ఎంపీ రఘునందన్ రావు సంఘీభావం. కాళేశ్వరం ప్రాజెక్టుపై నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు వంటిదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. శంషాబాద్ జోన్ కేంద్రంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్ కొత్వాల్ డివిజన్ అధ్యక్షుడు కొనుగోళ్ల శ్రీనివాస్ ఏర్పాటు చేసిన సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో నీళ్లు నియామకాలు అనే అంశంపై పోరాటం చేసి తెలంగాణ సాధించిన విషయాన్ని ఎవరూ మర్చిపోకూడదని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటేనే 17 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 225 పిల్లర్లు అని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టులో 197 టీఎంసీల నీరు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు ఒక ప్రాణదాత లాంటిదని చెప్పారు. చట్టసభల్లో కూడా ఈ ప్రాజెక్టుకు మంచి పేరు ఉందని గుర్తు చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే ఈ ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని పలు సందర్భాల్లో గుర్తు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగట్టి గట్టిగా బుద్ధి చెప్తామని మాజీ ఎంపీ చక్ల ఎల్లయ్య అన్నారు. సమావేశంలో రాజేందర్తో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదేవిధంగా 118 డివిజన్ 119 డివిజన్ కార్యకర్తలకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యంగా ప్రింట్ మీడియా వారందరికీ తెలియజేసేది ఏంటనగా నిన్న ఈ కాళేశ్వరం మీద ఏదైతే రిపోర్ట్ వచ్చిందో కాళేశ్వరం మీద ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది నిన్న హైకోర్టులో. అయితే అందరూ అనుకుంటున్నట్టుగానే ముందు నుంచి అందరికీ నమస్కారం. ఈరోజు మేడిగడ్డ అనేది ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు, ఇది వేలాది మంది రైతుల జీవనాడి. దీన్ని రాజకీయ కళ్ళజోడుతో చూడడం కాకుండా ఎన్నో వేల ఎకరాలకి రైతులకి ఇస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు పైన ఇలా ఉదయం జరగడం మంచి విషయం కాదు. అలాగే ఇతర రాష్ట్రాల్లో జరిగిన ప్రాజెక్టులకి కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది, కానీ మన తెలంగాణలో జరుగుతున్నటువంటి దీనికి ఏ విధంగా చేస్తున్నాం ఆ రిపోర్ట్ ఏదైనా కనీసం తెచ్చింది టేబుల్ చూసుకుంటే సోయలేదని ఈరోజు హైకోర్టులో వచ్చిన తీర్పు ఏ విధంగా నువ్వు సమర్థించుకుంటావు అని చెప్పాలి కదా. ఇన్ని రోజులు ఏదో ఎత్తుంది కదా, అట్లా ఎత్తి కాళేశ్వరం ఎత్తే జైలు పంపిస్తే ఇది పంపిస్తే ఏదో అన్ని గురుకుతో మాటలు తప్పించి ఏముంటాయి పోనీ ఇవాళ వచ్చిన దీనిపైన కనీసం సమీక్ష చేసుకుంటారా? ఈరోజు ఇప్పటి వరకు మాట్లాడిన బీజేపీ నాయకులు అప్పుడు కాళేశ్వరం కట్టేప్పుడేమో ప్రతి ఒక్క సెంట్రల్ మినిస్టర్ వస్తాడు వాడు నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో సమ్మెలో భాగంగా ఆర్టీసీ కార్మికులు ఉదయం నుండి బస్ డిపో ముందు ఉండి డిపోలో నుండి ఒక్క బస్సును కూడా బయటకు రాకుండా చూస్తూ ఉన్నారు. తీరా సాయంత్రం డిపో దగ్గరికి పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ప్రైవేటు డ్రైవర్ల సహాయంతో డిపోలో ఉన్న బస్సులను బయటకు పంపించేందుకు ఆర్టీసీ అధికారులు యత్నించగా డిపో వద్ద ఆర్టీసీ కార్మికులు బస్సులను బయటికి పంపించేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. బలవంతంగా బస్సులను బయటకు పంపించడానికి యత్నించగా ఆర్టీసీ మహిళా కార్మికులు బస్సు ముందు పాడుకుని అడ్డుకుని బస్ కిటికీ అద్దాన్ని పగలగొట్టగా అడ్డుకున్న మహిళా పోలీసులపై కారం పొడితో మహిళా కార్మికులు దాడి చేయగా మహిళా పోలీసులు ఆర్టీసీ మహిళా కార్మికులను తోసేసే క్రమంలో తోపులాట జరిగింది. మూడని చెప్పినాడు ఇక్కడే కాకు కొట్టింది.
ఈరోజు సాయంత్రం 5:30 ప్రాంతంలో కల్వకుర్తి డిపో ముందు ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఈ ఆర్టీసీ డిపో కల్వకుర్తి ఆర్టీసీ డిపోకు చెందినటువంటి 3 బస్సులు వెళ్ళిపోవడం అనేది జరిగింది. డ్యూటీలో భాగంగా 4వ బస్సు వెళ్తుండగా ఈ ఆర్టీసీ ఉద్యోగులు మంజుల అండ్ మరియు సునీత ఇద్దరు, ఒకరు మంజుల రాయితోని వేయడం వల్ల అద్దం పగిలింది. మరియు సునీత కారం పొడితో డ్రైవర్ మీద జరగడం వల్ల అతను కొద్దిగా ఎస్కేప్ అయ్యి కళ్ళ నుంచి దాని మీద సీట్ మీద పడటం అనేది జరిగింది. వీళ్ళు పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తూ బస్సులను ఆపినందున వీరందరిపై ఎవరైతే ఉన్నారో దానిపై చట్టపరంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇలాంటి సంఘ విద్రోహ శక్తులు జాయిన్ అయ్యి కానీ ఎవరన్నా కానీ ఈ చట్ట వ్యతిరేక పాల్పడుతూ చట్టాన్ని తన చేతిలో తీసుకుంటే వాళ్ళపై సీరియస్గా యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుంది. వారిపైన డిపో మేనేజర్కు కన్సర్న్ డిపార్ట్మెంట్కి రాసి జాబు నుంచి కూడా తీసివేయడం అనేది జరుగుతుంది. కాబట్టి శాంతియుతంగా మీరంతా చేసుకోవాలని ఈ ఆర్టీసీ ఉద్యోగులకు తెలియజేయడం అనేది జరుగుతుంది. రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాల అధ్యక్షుడు కంబాలపల్లి భాస్కర్ ఆధ్వర్యంలో ఆరుట్ల గ్రామంలో ఆర్టీసీ కార్మికులకు మద్దతు ప్రకటించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆత్మహత్యకు పాల్పడిన ఆర్టీసీ కార్మికుడు డ్రైవర్ శంకర్ గౌడ్ మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ మౌనం పాటించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చీరాల రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు గుడ్డిమల్ల చంద్రయ్య, ముదిరాజ్, వేదిరి రమణారెడ్డి, ఎండి సలాం, చిందం శ్రీశైలం, బీజేపీ పార్టీ నాయకులు కొంగర జనార్దన్ రెడ్డి, పాండాల జంగయ్య గౌడ్, మెండు వెంకటరెడ్డి, సిపిఎం పార్టీ నాయకులు బడ్డు విజయ్ కుమార్, యూసఫ్ అలీ, డీఎస్పీ పార్టీ నాయకుడు కొండిగారి శ్రావణ్ కుమార్, తెలంగాణ ఉద్యమకారుడు ఆనంగల్ల పరమేష్, ఉపాధ్యాయ తపాస్ సంఘం నాయకుడు పూజారి రమేష్, రిపోర్టర్ వైఎస్ఆర్ మాదకోని జంగయ్య గౌడ్, ప్రజాగళం దామర భూపాలు, ఆర్టీసీ కార్మికులు లాలగారి గణేష్, బోయపల్లి జంగయ్య, పంపాల బుగ్గరాములు, పంది జంగయ్య, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఈరోజు 4వ రోజు చేరుకోవడం జరిగింది. అందులో భాగంగా ఆరుట్ల గ్రామంలో మన ఆరుట్లలో కార్మికుల ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ఏదేమైనా సరే ఈరోజు కార్మికులు అడుగుతున్నటువంటి ఈ ప్రభుత్వంలో కలపాల విలీనం చేయాలనేది ఆలోచన న్యాయపరమైనది. కాబట్టి ఏది ఏమైనా సరే ప్రభుత్వం ఆలోచించి ఎక్కడ కూడా ఆలోచన చేయకుండా మనకు ఒక కుటుంబంలో ఒక సభ్యుడిగా అయిపోయింది ఆర్టీసీ. కాబట్టి ఆర్టీసీ లేకపోతే సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఏది ఏమైనా సరే ఈరోజు ఈ కార్మికులు న్యాయమైనటువంటి కోరిక. కాబట్టి దీనికి ఖచ్చితంగా ఆర్టీసీలో విలీనం చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి పీఆర్సీలు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి గత ప్రభుత్వం చాలా ఇబ్బందులకు గురి చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. ఈరోజు ఏం జరిగింది? తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని మార్చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఆర్టీసీకి కార్మికులకు ఉన్నాయి. కాబట్టి ప్రతి కుటుంబంలో ఒక ఆర్టీసీ కార్మికులు ఉంటాడు. కంపల్సరీ దీన్ని అర్థం చేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగా గౌరవించి వాళ్ళ ఆలోచనను గౌరవించి వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వంలో విలీనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి ధర్మ సమాజ్ పార్టీగా జేఏసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ విశారదర్ మహారాజు గారు కూడా దీనికి మద్దతు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ సందర్భంగా ఇక్కడ మనం కలుసుకోవడం జరిగింది. కాబట్టి ఆర్టీలో కానీ ఎక్కడ మండలంలో కానీ ఎక్కడ జరిగినా కానీ ధర్మ సమాజ్ పార్టీ మీ కార్మికులకు ఖచ్చితంగా అండగా ఉండాలని చెప్పేసి ఈ అవకాశం ఏవైనా కావచ్చు ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయలేకపోయారు. ఆ తర్వాత అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఆర్టీసీ కార్మికులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని వాళ్ళు కూడా హామీ ఇచ్చారు. మరి హామీని నెరవేర్చడంలో గత 2.5 సంవత్సరాలుగా వీళ్ళు ప్రతిసారి ప్రభుత్వానికి విన్నవిస్తూనే ఉన్నా కూడా ఇప్పటి వరకు దాన్ని విలీనం చేయకపోవడంతో ఈరోజు ఆర్టీసీ కార్మికులు ముఖ్యమంత్రి క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఆయన కొన్ని ఆమోదం తెలిపిండు. అందులో ఈ ఆర్టీసీలో కూడా ఆర్టీసీని విలీనం చేస్తే బాగుంటుందని నా కోరిక. ఈ ఆర్టీసీలను పట్టించుకోకుండా వేరే ఇప్పుడు సొసైటీని ఆయన ఇనానిమస్గా వాళ్ళ పార్టీ కార్యకర్తల పోస్టులు ఇస్తూ ఆయన ఒకటి తీర్మానం ప్రవేశపెట్టి అది చేయకుండా మన ఆర్టీసీని విలీనం చేస్తే బాగుంటుందని నా ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాం. మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఆర్టీసీ కార్మికులకు పూర్తి మద్దతు తెలుపుతూ మా పార్టీ కూడా ఆర్టీసీ కార్మికులకు రాష్ట్ర వ్యాప్తంగా చేసినటువంటి న్యాయమైన డిమాండ్ల కోసము సమ్మె చేస్తున్న మాకు ఆరుట్ల గ్రామ వివిధ పార్టీల నాయకులు, వివిధ యువజన సంఘాల నాయకులకు ధన్యవాదాలు.
మేము గత గవర్నమెంట్ కూడా ఈ విధంగానే ప్రతి కేసుకి అప్పుడు పిఆర్సీ అప్పుడు వాళ్ళే ఇచ్చేది ఒక టైం ఒక పీరియడ్ అని ఉంటుంది. ఆ పీరియడ్ దాటిన తర్వాత కూడా పిఆర్సీ చేయకపోతే మేము ధర్నాకు పిలిపిస్తాము ముందే, ఒక నెల 2 నెలల ముందు. అది కూడా వాళ్ళు స్పందించకపోతే మేము సమ్మె చేయడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా 40 రోజుల క్రితమే సమ్మె నోటీస్ ఇచ్చినాము, స్పందించలేదు. స్పందించకపోవడం వల్లనే మేము సమ్మెలకు దిగడం జరిగింది. దాంట్లో న్యాయమైన డిమాండ్లు పిఆర్సీ ప్రభుత్వంలో విలీనం, అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రైవేటు బస్సులు ఉన్నాయి. ప్రైవేటు బస్సులు గవర్నమెంట్ తీసుకుంటుంది ప్రైవేటు వాళ్ళ దగ్గర నుంచి. అన్న డ్రైవరు ప్రైవేటు, ఇంత పెద్ద సంస్థల ప్రైవేటు డ్రైవర్. కామారెడ్డిలో కొత్త బస్టాండ్ ఎదురుగా చేస్తూ ఉన్న ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యం మద్దతు తెలియజేస్తూ ఉన్నానని సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం, బకాయి పడ్డ పీఆర్సీలను చెల్లించాలి, ఆర్టీసీలో యూనియన్లను అనుమతించాలని మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బిఎన్ రమేష్ కుమార్ మాదిగ, రాష్ట్ర అధ్యక్షులు కత్తుల కృష్ణమూర్తి ఆదేశాల మేరకు పాల్గొనడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తక్షణం ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలిచి సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేనిచో ఉద్యమం ఉధృతం చేస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నామని చిట్యాల సాయిన మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు ఆర్ భాగయ్య, ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తదితరులు తెలిపారు. పేరు ఆర్ భాగయ్య, మాదిగి రాజకీయ పోరాట సమితి ఎంఆర్పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు. అట్లనే మా ఎంఆర్పీఎస్ మన జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయిన ఇట్లా గతంలో కూడా ఆర్టీసీ సమ్మె చేసినప్పుడు కూడా నిరంతరం రోజు కూడా మేము మద్దతు తెలపడం జరిగింది. అట్లనే గవర్నర్ మందకృష్ణ మాదిగ కూడా కాల్ ఫ్రాక్చర్ అయితే కూడా వీళ్ళకి మద్దతుగా మందకృష్ణ మాదిగ కూడా రప్పించడం జరిగింది. ఇప్పుడు కూడా ఆర్టీసీ కార్మికులకు జరుగుతున్న గత ప్రభుత్వంలో గవర్నమెంట్లో విలీనం చేయాలా, యూనియన్ చేయాలా, పిఆర్సీ చేయాలని గతంలో డిమాండ్ చేశారు. అప్పుడు ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ ఆ ప్రభుత్వం పోయినాక మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చినాక ఎక్కడ వేసుకున్న గొంగడి అక్కడనే ఉంది, ఎక్కడ చూసిన చెప్పులు అక్కడనే ఉన్నాయి. కార్మికుల సమస్య ఇవాళ ఇంతవరకు కూడా న్యాయం చేయకపోవడము ఇది సిగ్గుచేటు. కల్లూరు మండల గోకవరం గ్రామంలో ధాన్య కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కొనుగోలు చేయడం లేదని నిరాహార దీక్ష చేపట్టిన గ్రామ సర్పంచ్ గుగ్గులోతు సీను. రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టి 20 రోజులు గడుస్తోన్న అధికారులు గింజ ఒడ్లు కూడా కాటా వేయలేదని రైతుల బాధలు ఎవరికి చెప్పుకోలేక అద్దెకు తెచ్చిన పట్టాలు అద్దె కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం జరిగింది. రైతులకు న్యాయం జరిగే వరకు మా పోరాటం ఆగదని తక్షణమే అధికారులు ముందుకు వచ్చి రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆయన అధికారులను కోరడం అయింది. ఎర్రబంజర అదేవిధంగా రామకృష్ణాపురం గ్రామ ప్రజలు కొన్ని పట్టాలు కప్పి ఈ ఎండలో 41 డిగ్రీల ఎండలో 45 డిగ్రీల ఎండలో కూడా ఒడ్ల కాడ కాపలా ఉండి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటా గవర్నమెంట్ కొనుగోలు చేస్తుందనే ఆశతో వ్యవసాయ పనులకి వ్యవసాయానికి ఖర్చు ఎక్కువ అవుతుంది. గవర్నమెంట్కి వేసుకుంటే కొంచెం ఖర్చులు తగ్గట్టుగా ట్రాక్టర్లకి మిషన్లకి మందు కట్టలకి వేసిన ఖర్చుకు సరిపోడా డబ్బులు వస్తాయి, కొద్దిగా మిగులుపాటు ఉంటుందనే ఆలోచనతో ధాన్యం కేంద్ర సొసైటీ కేంద్రం ఏర్పాటు ఎలాగో చేశారు. బస్తాలు కూడా ఎంతో అంత లాభం పొందుతామని ఆ చిన్న ఆశతో 20 రోజుల నుంచి ధాన్యం ఎండ ఆరబోసుకొని కుప్పలేసి పట్టాలు కప్పి 20 రోజుల నుంచి కూడా అలాగే ఉండటం వల్ల రైతులు ఇప్పటికీ కూడా గవర్నమెంట్ కానీ ప్రభుత్వం కానీ సొసైటీ వాళ్ళు కానీ ఇప్పటి వరకు కూడా ఒక బ్యాగు కూడా ఒక కాటా సెంటర్ ఓపెన్ చేసి 20 రోజులు అవుతున్నా కూడా ఒక బస్తా కూడా గింజ కాటా వేయకపోవటం, రైతులకి ఆరోగ్య పరిస్థితి దెబ్బతింటాం, పైన మిషన్ కోత వాళ్ళు డబ్బులు అడగటం, ఖాతా పెట్టడం. గోకవరం పంచాయతీ నేను సొంతంగా 4 ఎకరాలు, కౌలు వచ్చేసి 7 ఎకరాలు, మొత్తం 10 ఎకరాలు. 10 ఎకరాల్లో ఓడ్లు మొత్తం దగ్గర 600-700 టిక్కీలు అవుతాయి. అయినా సరే వాటిని కొనుగోలు చేసే పరిస్థితి లేదు. కొంటామని చెప్పట్లేదు, కొనమని చెప్పట్లేదు, ఏమీ చెప్పకుండా కొంటాం అంటున్నారు.
కొనవనా ఏదో రకంగా అమ్ముకుంటారు రైతులు. ఇప్పుడు వాతావరణం కూడా మారిపోతుంది, రోజు రోజుకి వానలు వచ్చే పరిస్థితి, అయినా ఏ స్పందన లేదు, కొనట్లేదు. కాబట్టి తొందరగా అధికారులు కానీ మన గవర్నమెంట్ కానీ పట్టించుకొని రైతుల యొక్క వడ్లను కొనుగోలు చేయాలని కోరుకుంటున్నాం. అది గోకవరం పంచాయతీ ఎర్రబంజర్ గ్రామం. ఇక్కడ ధాన్యం దగ్గరగా 30 నుంచి 40 లోడ్ల వరకు ఆరబెట్టుకొని రైతులు రెడీగా ఉన్నారు. కానీ అధికారులు కానీ ఎవరు కూడా ప్రభుత్వం ఎటువంటి స్పందన లేదు. మరి వర్షాలు పడేటట్టు ఉన్నాయి. మరి భయంకరంగా పరిస్థితులు ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని ఎదురు చూస్తూ ఉన్నారు. మరి సొసైటీ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన మిస్టేక్ ఏంటంటే సొసైటీ వాళ్ళు ఇక్కడ రిబ్బన్ కటింగ్లు చేయటం. మరి ఆ రిబ్బన్ కటింగ్లు చేసి అప్పటి వరకు పచ్చొడ్లు అమ్ముకుంటూ ఉంటున్నటువంటి రైతులు కూడా ఇంకేముంది సొసైటీ వచ్చింది, మరి ఈ సొసైటీలో మన వడ్లు అమ్ముడుపోతాయి కాబట్టి ఈ మన పచ్చొడ్లు అమ్ముకోవద్దు, ఆరబెట్టుకుందాం ఆలోచనతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరబెట్టుకోవడం జరిగింది. మరి ఆరబెట్టుకున్నా కూడా ఇప్పటివరకు కూడా మాకు ఎటువంటి సమాధానం కూడా దొరకట్లే. మా సీఈఓని కానీ లేకపోతే మా సొసైటీ వాళ్ళని ఎవరిని సంప్రదించినా కూడా మాకు ఎటువంటి స్పందన అయితే లేదు. ఎప్పటికీ కూడా ఎవరిని అడిగినా కూడా మాకు పైనుంచి సమాచారం లేదు. ఇదే మాట, ఎవరిని అడిగినా మాకు పైనుంచి సమాచారం, ఆ పైన ఎవరు అనేది కూడా మాకు తెలియదు. కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు ఎవరంటే మాకు సొసైటీ వాళ్ళు కాబట్టి మేమైతే వాళ్ళని అడగటం జరుగుతుంది, ప్రశ్నించడం జరుగుతుంది. వాళ్ళ నుంచి అయితే మాకు ఎటువంటి స్పందన లేదు. మరి అదేవిధంగా ఈ గన్నీ సంచులు కూడా రావడం జరిగింది. ఆ సంచులు వచ్చినాయి, రిబ్బన్ కటింగ్లు అయినాయి. దాని అర్థం ఏంటంటే సొసైటీ ఓపెన్ అయింది, కొంటారు అనే ధైర్యంతో మేమైతే ముందుకొచ్చి ఆరబెట్టడం జరిగింది. మరి ఇప్పుడు ఏ అధికారి కూడా పట్టించుకోకుండా మాకు సంబంధం లేదనే లెక్కలో మాట్లాడుతున్నారు. కాబట్టి మాకు రైతు తరపున అందరూ దయతలిచి ఈ సొసైటీ తరపున అందరూ కూడా ధాన్యం కొనుగోలు చేసి మరి మాకు సహకరించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సొసైటీ వాళ్ళు మామూలుగా అమ్ముదాం, బస్తాలు ఎక్కడ మందు కట్ల అప్పు తీసుకొచ్చినాం, వేసుకుంటారేమనుకుంటున్నాం, వేసుకోవట్లేదు. దయచేసి ఓట్లు వేసుకోవాలని కోరుకుంటున్నాం. 2 ఏళ్ళు ఓట్లకైతే రేట్ లేదు, కొనేవాళ్ళు ఎవరు లేరు. నల్గొండ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి రాష్ట్ర రాజకీయాలు, ఆర్థిక పరిస్థితి, రైతుల సమస్యలు, కాళేశ్వరం అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండలోని తన నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల ధాన్యాన్ని ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్ని ప్రాంతాల్లో తరుగు తీస్తున్నారనే సమాచారం వస్తోందని తెలిపారు. ఈసారి దిగుబడుల్లో తాలు అధికంగా ఉన్నాయని అధికారులు చెబుతున్న నేపథ్యంలో రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశించినంతగా లేదని, అప్పులు తెచ్చుకుంటేనే ప్రభుత్వం నడుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యంగా వచ్చే 3 నెలల్లో ఆర్థికంగా క్లిష్టంగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈ నెల 25న రాజకీయ పార్టీ నామకరణం చేయడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర జాగృతి రాష్ట్ర నాయకులు హెచ్ఎస్ శ్రీకాంత్ అన్నారు. ఈ సందర్భంగా గురువారం దేవరకొండ ఐబీలో విజయవంతం చేయాలని కోరుతూ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 25న మేడ్చల్ జిల్లా అద్వైయ కన్వెన్షన్లో నూతన పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకులు, నియోజకవర్గ అధ్యక్షులు లకుమారపు మల్లయ్య, డాక్టర్ మన అశోక్ యాదవ్, డాక్టర్ లింగం, కర్ణకంటి రజనీకాంత్, మణిగోపాల్, సఫావట్ నిరంజన్, కామిశెట్టి కృష్ణయ్య, నిరంజన్, వస్కల యాదయ్య తదితరులు పాల్గొన్నారు. గత 15-20 సంవత్సరాలు తెలంగాణ జాగృతిలో చురుకుగా పాల్గొంటున్నాను. మండలంలో ఇన్ఛార్జ్ చేసుకొని తర్వాత ఇక్కడ నల్గొండ జిల్లాలో మరియు నాకు అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎస్ శ్రీకాంత్ గారు, రజనీకాంత్ గారు నాకు సపోర్ట్ కొంటూ మండలంలో ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ అక్కగారికి పేరోడుగా వాదోడుగా ఉండేవాళ్ళం. అప్పుడు తర్వాత పార్టీ పరంగా కానీ మరి ఏ పార్టీ కానీ మమ్మల్ని ఆదరించలేదు. మమ్మల్ని ఫస్ట్ నుంచి ఎలా ఉన్నాం ఇప్పుడు కూడా అట్లే ఉన్నాం. మాకు అక్క గుర్తించింది మమ్మల్ని. ఎందుకంటే రేపు జరగబోయే ఏప్రిల్ 25వ తారీఖు నాడు జరిగే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రతి నియోజకవర్గం నుంచి అందరూ యువకులను, ప్రతి ఒక్కరిని మహిళలను, ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే నియోజకవర్గంలో ఇప్పటి వరకు కూడా ఏ కార్యక్రమాలు చేసినా మమ్మల్ని ఎవరిని ఇన్వాల్వ్ చేస్తలేరు. ఎందుకంటే మా పేరు గుర్తింపు పడ్డది, జాగృతి అనేది గుర్తింపు పడ్డది. కావున మేమేంటంటే ఎప్పుడు ఎల్లవేళ్ళ అక్కవారు ఏమంటుండే అక్కకు సపోర్ట్ చేసుకుంటూ అన్ని విధాలుగా చేస్తున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమంలో మహిళా ఉద్యమ శక్తిగా అవతరించి మా అక్క ఏందనేది నిరూపిస్తుంది. రేపు జరగబోయే 25 ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్ గుండెల్లో దడదడ అంటుంది. ఆ మీటింగ్ ఎట్లా ఉంటుందో అని వాళ్ళే చర్చించుకొని ఎట్లా ఉంటుందో ప్రపంచం చూస్తారు. కానీ ఖచ్చితంగా
100% మీటింగ్ సక్సెస్ కావాలని దేవరకొండ నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరికి మేము చేతులెత్తి వేడుకుంటున్నాం. ఎందుకంటే ఒక మహిళ ముందుకొచ్చి సారథ్యం వహించుకుంటూ ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని మొన్న కూడా ఒక 2 నెలల కింద దేవరకొండ నకలగండి ప్రాజెక్టుకి వచ్చి నకలగండిలో ప్రతి ఒక్కరికి వాళ్ళకు కూడా అందరితో కలిసి మాట్లాడి అందరికి చేసి ప్రతి స్కూల్కి పోయి కంపెనీ స్కూల్కి పోయి విద్యార్థుల గురించి కానీ ఎక్కడికి వచ్చినా ఎవరి సమస్య గురించి తీసుకొని వెంబడే కలెక్టర్ గారితో వాళ్ళతో మాట్లాడి చేసింది. కాబట్టి ఎందుకంటే అక్క 10 ఏళ్లలో కష్టపడ్డది కానీ ఆమెకు అవకాశం రాలేదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా మహిళా శక్తిగా ఖచ్చితంగా మన ముందుకు వచ్చి మన అవసరాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ ఖచ్చితంగా చేస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. తెరా సాంస్కృతిక కళామండలి 33వ వార్షికోత్సవ వేడుకల కరపత్రాల్ని ఈరోజు విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఏప్రిల్ 26 ఆదివారం సాయంత్రం 7 గంటల నుండి కోదాడలోని జెడ్పీహెచ్ఎస్ బాలుర పాఠశాల ఆవరణలో కార్యక్రమం జరుగుతుంది. ఈ వార్షికోత్సవాల సందర్భంగా తెరా కళా పురస్కారాన్ని ప్రముఖ గాయకులు సినీ సంగీత దర్శకులు భీమ్స్ సిసిరోలియోకి తెరా సాహితీ పురస్కారాన్ని ప్రముఖ గాయకుడు రచయిత చింతల యాదగిరికి అందిస్తూ ఉన్నట్లు తెరా సాంస్కృతిక కళామండలి గౌరవ సలహాదారులు మద్దం భద్రారెడ్డి పార సీతయ్యలు తెలిపారు. ఈ సందర్భంగా కళామండలి వ్యవస్థాపక అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో షేక్ మీరా, పోలిశెట్టి బ్రహ్మం, పాలూరి సత్యనారాయణ, యాకూబ్, దర్శకులు తిరూప్, పురుషోత్తం, కోల శ్రీనివాసరావు, డాన్స్ మాస్టర్ నాగేశ్వరరావు, సతీష్ మొదలగు వారు పాల్గొన్నారు. అందరు కూర్చున్నది ఒక వీడియో కొట్టప్ప పండు అట్లా కాదు మాట్లాడేది కాదు ఇప్పుడు తీస్తారు కదా అట్లా ఒకటి సాంస్కృతిక కళామండలి 33వ వార్షికోత్సవం నిజంగా వేముల వెంకటేశ్వర గారిని అభినందించాలి. గత 33 సంవత్సరాలుగా ఈ కోదాడ పట్టణంలో అనేక మంది కళాకారుల్ని, అనేక మంది కవుల్ని, అనేక మంది సినీ నటుల్ని తీసుకొచ్చి ఈ తెరా సంస్కృతి కళామండలి ద్వారా పరిచయం చేసిన ఘనత ఒక్క వేములకి దక్కింది. రావడం కోసం కేవలం తెరా సంస్కృతి వాళ్ళని సాధ్యపడి తెలియపరుస్తూ ఈ చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దుబాక ఆర్టీసీ డిపో వద్ద తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులకు మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన కార్మికుల నిరసన కార్యక్రమంలో పాల్గొని వారి సమస్యలను స్వయంగా తెలుసుకున్నారు. కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించబడే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు తెలిపారు. దీనిపై స్పందించిన ఎంపీ రఘునందన్ రావు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు న్యాయసమ్మతమైనవేనని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికుల సంక్షేమం పట్ల ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని, వారి హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్మిక సంఘ ప్రతినిధులు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. న్యాయమైన కోరికల్ని వెంటనే కార్మికుల న్యాయమైన కోరికల్ని వెంటనే మొండి వైఖరి ప్రభుత్వం మొండి వైఖరి ప్రభుత్వం మొండి వైఖరి ప్రభుత్వం మొండి వైఖరి ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత. కానీ శాంతియుతంగా ర్యాలీ కొంచెం ఇట్లా చేస్తామంటే కూడా పోలీసులు సహకరిస్తలేదు. మేము వచ్చిపోతున్నా కొంచెం రిలీజ్ చేసి తెచ్చి డ్రైవర్ చెప్తున్నాం సార్ కొంచెం దయచేసి. కాళేశ్వరంపై హైకోర్టు తీర్పు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలకు చెంపపెట్టు రాజకీయ కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టింది. ఇప్పటికైనా రాజకీయ కుట్రలు పక్కన పెట్టి రైతన్నల కోసం పనిచేయాలి. 2.5 ఏళ్లుగా కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి రాష్ట్రంలోని అన్నదాతలకు క్షమాపణలు చెప్పారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు బంద్ పెట్టి కుంగిన 2 పిల్లర్లను రిపేర్ చేసి రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించాలి. విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రామావతి రవీంద్ర కుమార్ అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు ఉన్నారు.
హైకోర్టులో కాంగ్రెస్ పార్టీ రుజువుతోటి ఆనాటి ప్రభుత్వాన్ని ముఖ్యంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు గారిని అభాస్పాలు చేయడానికి మా పార్టీని ప్రభుత్వ అధికారంతో ఇబ్బందులు పెట్టడానికి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయింది అని చెప్పి గత 3 సంవత్సరాలుగా టీఆర్ఎస్ పార్టీ మీద లేనిపోని అభాండాలు వేస్తూ రాజకీయంగా మా ప్రతిష్టను దిగదార్చడానికి, అదేవిధంగా గత ఎన్నికల్లో లబ్ధి పొందడానికి రాజకీయ దురుద్దేశంతో ఆనాడు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి గారు అందరూ కూడా మేడిగడ్డ మహారాజ్ దగ్గరకు వెళ్ళి కాళేశ్వరం మొత్తం కూలిపోయిందని చెప్పి విష ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దలు కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని రాజకీయంగా వారి యొక్క ప్రతిష్టను భంగం కలిగే పద్ధతుల్లో 1,00,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టిన కాళేశ్వరం కూలిపోయింది, గోదావరి నదీ జలాల పాలైపోయిందని చెప్పి అబద్ధ ప్రచారాలు చేసి అసెంబ్లీలో చర్చకు పెట్టి ఒక పనికి మాలిన పీసీ ఘోష్ అనే ఒక కమిషన్ ఏర్పాటు చేసి గత 2.5 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఆనాడు తెలంగాణ రాష్ట్రానికి ఒక వరప్రధానిగా దాదాపుగా 37 లక్షల ఎకరాలకు సాగునీరు, తెలంగాణ రాష్ట్రంలో 70% త్రాగునీరు అందించే ఒక గొప్ప ప్రాజెక్టుని నిర్మాణం చేసిన దాన్ని అబద్ధ ప్రచారాలతో అవినీతి జరిగిందని చెప్పి అలవలుగా ఆ పార్టీ నాయకుల్ని, మా పార్టీని అభాస్పాలు చేసినారు. కానీ నిన్న హైకోర్టులో ఎవరైతే ఈ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఉన్నదో అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ. పీసీ ఘోష్ కమిషన్ కాదు, అది పీసీసీ రాసిచ్చిన కమిషన్ అని చెప్పి గతం నుండి టీఆర్ఎస్ పార్టీ ఏదైతే చెప్తున్నదో ఆ పద్ధతుల్లోనే న్యాయం, ధర్మము నిన్న హైకోర్టులో గెలవడం అనేది తెలియదు. నిన్న హైకోర్టు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కొత్త రాజకీయ పార్టీ పోస్టర్ ఆవిష్కరణ. సూరంపల్లి గ్రామంలో న్యూ విజన్ హై క్లినిక్ అండ్ ఆప్టికల్స్ గుడ్వే చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం. దుబాక ఆర్టీసీ డిపో వద్ద కార్మికుల సమ్మెకు ఎంపీ రఘునందన్ రావు సంఘీభావం. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.